శక్తి పిరమిడ్ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్ కి అందరికి స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీను ఈ చక్కటి ప్లాట్ఫామ్ కి ఈ రోజు మనకి ఎవరైతే జ్ఞానాన్ని అందివ్వడానికి ముందుకొచ్చారో జ్ఞానేశ్వరి గారికిను, సో మరొకసారి అలాగే నేను ఈ జూమ్ సెషన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను అనగానే నాకు ఎవరైతే హెల్ప్ చేశారో సపోర్ట్ చేశారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మనకి వనపర్తి నుండి మాస్టర్ రెడీగా ఉన్నారండి, సిద్ధంగా ఉన్నారు వారి జ్ఞానాన్ని మనకు అందివ్వడానికి. అలాగే మేడం గారు గత 5 ఏళ్లుగా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చారు. సో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక తాము ఇంకా తెలుసుకోవాలని, సో చాలా విషయాలు తెలుసుకుంటూనే అలాగే తమ సేవల్ని కూడా అందిస్తున్నారు. ఎంతో మందిని ధ్యానులుగా కూడా మార్చారు. అలాగే 41 శనివారాలని చెప్పేసి ఇప్పుడు అందరినీ ఒక్క చోటుగా చేర్చి ధ్యానం అని ప్రచారం చేస్తూ, ధ్యానం చేయిస్తూ ఎంతెంతో వారి సేవను అందిస్తూ వస్తున్నారు. సో సూపర్బ్ మ్యామ్, మీ సేవలు అనేది ఇలాగే ఉండాలి, ఇక ముందు కూడా ఇంకా అందివ్వాలని కూడా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ మీకు ఈ సెషన్ కి రోజు. అండ్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ముందుగా ఒక 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీ 2 చేతులను విడదీసి కళ్ళపైన బోర్లించుకుందాం. 5 4 3 2 1 0. చేతులను ముందుకు ఉంచి చేతులను చూస్తూ కళ్ళు తెరుద్దాం. మనందరి జగద్గురువు అయినటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గురువు గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం గారికి ఒకసారి గట్టిగా క్లాస్ చేసుకుందాం. వారికి ఒకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జ్ఞానేశ్వరి, మాది వనపర్తి. మనందరి జగద్గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి మరియు స్వర్ణమాల పత్రి మేడం ఆ గురు దంపతులకి పాదాభి నమస్కారములు తెలియజేస్తున్నాను. నేను గత 5 సంవత్సరాల నుంచి ఈ ధ్యానం చేస్తున్నాను. ఈ ధ్యాన మార్గంలోకి రావటానికి ఒకేక రీజన్ ఏంటి అంటే, నాకు అనారోగ్య సమస్య ఉండేది, అది గర్భసంచి వాపు. దాన్ని ఎలాగైనా తొలగించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉండగా నాకు దొరికిన అవకాశం ఈ ధ్యాన మార్గం. అంటే నేను ఈ ధ్యానంలోకి రాకముందు కూడా ఎన్నో పనులు, ఎన్నో దీనికి సంబంధించిన చేయటం జరిగింది. ఫస్ట్‌గా నేను ఎంచుకున్న మార్గం వచ్చేసి నాటు వైద్యము. కొన్ని ఒక 3 మంత్స్ అలా చేయించుకున్నాను. ఎన్నో మొక్కల రసాలు కానీ, మరియు ఆ తాయితలంటూ, ఈ తాయితలంటూ వేయించుకోవటం జరిగింది. అలా నేను కొంత ఆనందాన్ని పొందాను. తద్వారా నాకు అది కూడా సరైన మార్గం అనేసి అనిపించలేదు. మళ్ళీ నేను నెక్స్ట్ ఇంకొక ప్రయత్నం చేశాను. అదేమిటంటే హాస్పిటల్‌కి ఇలా నాకు నొప్పి వస్తుందనేసి హాస్పిటల్‌కి వెళ్ళి చూయించుకున్నాను. చూయించుకుంటే వాళ్ళేమని చెప్పారు అంటే, నీకు గర్భసంచి వాపుంది, ఖచ్చితంగా నువ్వు ఆపరేషన్ చేయించుకోవాలి. 6 నెలలు మందులు వాడితే 5 సంవత్సరాల వరకు నీ గర్భసంచి వాపు అనేది తొలగిపోతది అనేసి చెప్పడం జరిగింది. అయితే నేను అలా 5 నెలలు మందులు వాడకపోతే 2 సంవత్సరాల వరకు ఖచ్చితంగా నీకు ఆపరేషన్ చేస్తారు అనేసి వాళ్ళకి 100కి 100% చెప్పటం జరిగింది. అయితే నేను ఇక్కడ ఏం చేశాను అంటే, ఎలాగైనా నా గర్భసంచి వాపు తగ్గించుకోవాలి అనేసి గట్టిగా నిర్ణయించుకున్నాను. ఎందుకు అంటే,
నాకు 19 సంవత్సరాలకే ఇద్దరు పిల్లలు పుట్టారు. 21 సంవత్సరాలకే 5 ఆపరేషన్స్ అయినాయన్నమాట. అప్పటికి కూడా నాకు 3 అబార్షన్స్ అయినయి మరియు 5 ఆపరేషన్స్ అయినవి. అంటే ఆ ఆపరేషన్స్ అయినప్పుడు నేను ఎంతటి బాధపడ్డాను. ఆ ఇంజెక్షన్స్ ఏయించుకున్నప్పుడు మరియు ఆ టాబ్లెట్స్ వాడినప్పుడు, అలా మాటి మాటికి హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా బాధపడ్డాను నేను. అందుకోసమే ఎలాగైనా సరే ఈ గర్భసంచి వాపు అనేది నేను నయం జేసుకోవాలి. ఆపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయించుకోకూడదు అనేసి నేను దృఢ సంకల్పం తీసుకోవటం జరిగింది. దానికోసము మొదటగా నాటు వైద్యం జేయించుకున్నాను. అయినా కొన్ని రోజులు సంతోషంగా ఉన్నాను. మానేశాను. తర్వాత హాస్పిటల్‌కి వెళ్ళాను. వాళ్ళలా చెప్పటం జరిగింది. ఒక 3 మంత్స్ అలా మెడిసిన్ వాడుతూ ఉంటే ఏమైంది అంటే కరోనా వచ్చిందప్పుడు. కరోనా రావటం వల్ల నేను ఒక 3 మంత్స్ మెడిసిన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కరోనా వచ్చింది. తద్వారా నేను హాస్పిటల్‌కి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే తెలుసు గదా! కరోనా టైంలో అందరూ కరోనా పేషెంట్స్ ఉంటారు. తద్వారా హెల్తీగా ఉండే మనకు కూడా కరోనా వస్తదనే భయంతోటి నేనొక 3 మంత్స్ మెడిసిన్ వాడి వాటిని మానేయటం జరిగింది. మానేసిన తర్వాత ఇప్పుడు మనందరము కరోనా వచ్చింది కాబట్టి అందరూ ఇంట్లోనే ఉంటారు. ఆ టైంలో నేనేం చేశాను అంటే, నాకు పెళ్లయినప్పటి నుంచి కాస్త పూజలు, పునస్కారాలు ఇలాంటివి చేయటం అంటే చాలా ఇష్టం. అంత నమ్మకం దేవుడి మీద, అంత భక్తి, అంత శ్రద్ధ నాకు. ఏది ఏమైనా ఖచ్చితంగా ఆ పరమాత్ముడు నన్ను కాపాడుతాడు అనే విషయం నాకు అంతగా ఇష్టమనమాట ఆ దేవుడంటే కూడా. అలా నేను మెల్లిమెల్లిగా పూజా విధానాన్ని అలవాటు చేసుకున్నాను. ఫస్టు సోమవారం అన్మ్యూట్. శివుడికి పూజ చేయటము, మరియు గురువారం వచ్చేసి షిరిడి సాయినాథుడికి పూజ చేయటము, మరియు శనివారం వచ్చేసి ఆంజనేయ స్వామికి, మరియు మా ఇంటి దేవుడు అయినటువంటి మద్లెటి స్వామికి అలా పూజలు చేస్తూ ఉన్నాననమాట. అయితే వారానికి 3 రోజులు పూజ చేస్తేనే ఇంత ఆనందంగా ఉంటే, 7 రోజులు పూజ చేస్తే ఇంకెంత బావుంటదో అనేసి, అలా నేను క్రమం తప్పకుండా ఈ పూజలు చేయటం ప్రారంభించాను. వారానికి 7 రోజులు నాన్ వెజ్ తినకుండా పూజలు చేస్తూ, క్రమపద్ధతిగా చేస్తూ ఉంటే, ఇంత ఆనందంగా ఉంటే, మరి 360 రోజులు, 65 రోజులు పూజ చేస్తే ఇంకెంత బావుంటదో అనేసి, నేను అయ్యగారికి ఫోను చేయటం జరిగింది. అయ్యగారండి నాకిలా వారానికి 7 రోజులు పూజ చేస్తేనే ఇంత ఆనందంగా ఉంది గదా! మరి ఇక నుంచి నేను 365 రోజులు పూజ చేయాలనుకుంటున్నాను. దానికేదైనా మార్గం ఉంటే చెప్పండి నాకు అనేసి అడిగితే, సరేనమ్మా ఖచ్చితంగా నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి నీకోసం వెతుకుతాను అనేసి వాళ్ళు చెప్పటం జరిగింది. ఆ సమయంలోనే నాకు ఈ ధ్యాన పరిచయం జరిగింది. ధ్యానాన్ని అలా నేను ధ్యానము మెల్లిగా శ్వాస మీద ధ్యాస పెడుతూ గమనించుకుంటూ చేస్తానన్న విషయం నాకు తెలుసు. ఆ ధ్యానాన్ని అప్పటినుంచి నేను స్టార్ట్ చేశాను. ధ్యానం చేయటం ద్వారా ఎలాంటి రోగాలున్నా నయమైపోతాయి. ధ్యానం అనేది సర్వరోగ నివారిణి అనేసి ఆ వర్డ్ నేను విన్నాను. అలాంటప్పుడు నా గర్భసంచి వాపు నాకు తగ్గదా అనేసి నేను క్వెషన్ వేసుకున్నాను. అయితే మా లోకల్‌లో కూడా ఒక మేడము క్యాన్సర్‌తో బాధపడుతూ ఉండేది. తను ఈ ధ్యాన మార్గం ద్వారా క్యాన్సర్‌నే తగ్గించుకున్నది. క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో చాలా అంటే చాలా డేంజర్. అయినా మరి నా గర్భసంచి వాపు తగ్గదా అనేసి నేను ఎలాగైనా ఈ గర్భసంచ వాపుని ఈ ధ్యానం ద్వారానే తగ్గించుకోవాలనేసి డిసైడ్ అయ్యాను. నాకి అన్ని దారులు కూడా మూసుకుపోయాయి. ఓపెన్ అయిన దారి మాత్రం ధ్యానము. టాబ్లెట్స్ వేసుకోనక్కర్లేదు. ఇక్కడ ఇంజెక్షన్స్ వేసుకోనక్కర్లేదు. పూజలు చేయనక్కర్లేదు. నాటు వైద్యము చేయించుకోనక్కర్లేదు. పథ్యము ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఈజీ మార్గం అనిపించింది. ఇంకొకటి మనం ఎక్కడున్నా కూడా చేసుకోవచ్చు అనే విషయం నాకు తెలిసింది కాబట్టి అప్పటి నుంచే నేను ఈ ధ్యానాన్ని చేయటం ప్రారంభించాను. అలా మెల్లిమెల్లిగా నేను ఈ ధ్యానంని ఒక 41 రోజులు గట్టిగా సంకల్పం తీసుకొని ఈ ధ్యానాన్ని ప్రారంభించటం జరిగింది. అయితే ఇక్కడ నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది నా పర్సనల్. అయితే నేను చిన్నప్పటి నుంచి కానీ ఏ పనిని కూడా పర్ఫెక్ట్‌గా చేసే మనస్తత్వం కాదు. చేశాననుకో ఒక 3 మంత్సో, ఒక 1 ఇయర్ చేయాల్సింది 3 మంత్స్ చేసే అలవాటు నాకుంటది. ఒక 4 డేస్ చేయాల్సిన పని ఒక 2 డేస్‌లోనే చేసి మధ్యలోనే ఆపేస్తాననమాట. అయితే ఇక్కడ నాకు హెల్త్ ప్రాబ్లమ్ అనేది మేజర్‌గా రావటం ద్వారా నేను చేస్తానా లేదా అనే అయోమయ స్థితిలో నేనున్నాను. కానీ చెయ్యకపోతే నాకు మళ్ళీ ఆపరేషన్ జరుగుతది. దీని నుంచి ఎలాగైనా బయట పడాలి అంటే ఖచ్చితంగా మనము
ఈ 41 రోజులు ధ్యానాన్ని చేసి తీరాల్సిందే అనేసి నేను ఒక సంకల్పం తీసుకోవటం జరిగింది. అలా నేను మెల్లిమెల్లిగా సెప్టెంబర్ 10కి ఈ యొక్క ధ్యానాన్ని ప్రారంభించటం స్టార్ట్ చేశాను. నాకు ఈ ధ్యానం చేస్తుంటే ఎన్ని ఆటంకాలు అంటే ఇంట్లో రిలేషన్‌కి సంబంధించిన సమస్యలు, చుట్టుపక్కల వాళ్ళు మరియు నానా రకాలుగా ఇబ్బందులొచ్చేవి. కానీ మేడం అన్ని ఎవరి సారీ మధ్యలో ఆపుతున్నాను. ఎవరి ద్వారా ఈ ధ్యాన మార్గంలోకొచ్చారు? మీకెలా తెలిసింది? అంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పిరమిడ్‌ని చూసాను. పిరమిడ్‌ని చూసి ఓకే. ఇదేమిటి అనేసి అడిగితే పిరమిడ్ అని చెప్పారు వాళ్ళు. ఎలాంటి హ్మ్. అనారోగ్య సమస్యలున్నా తగ్గుతాయి అనేసి వాళ్ళు చెప్పిన క్షణం నుంచే నేను వాళ్ళ ఇంట్లోనే ఒక 5 నిమిషాలు ధ్యానం చేశాను. తద్వారా ఓకే. క్లాసెస్ ఉన్నా అక్కడ వెళ్లి అక్కడ నేర్చుకోవటం జరిగింది. దూరం మీకా ఎంతుంది 5 నిమిషాల్లోనే బాగనిపిచ్చిందా ఈ ధ్యాన మార్గం? యెస్ మేడం. 5 నిమిషాల్లో చాలా హ్యాపీగా అనిపించింది. సకల సమస్యలకు ఈ ధ్యానం చేయటం ద్వారా సమాధానం దొరుకుతది మరియు తొలగిపోతాయనేసి చెప్పారు కాబట్టి ఈ వర్డ్‌కి నేను కనెక్ట్ అయ్యానిక్కడ. హ్మ్. అలా మెల్లిమెల్లిగా ధ్యానం స్టార్ట్ చేశాను. 41 రోజులు నేను సంకల్పం తీసుకున్నాను. నాకు ఉన్న అలవాటు ఏంటి అంటే మధ్యలోనే వదిలేయటం. కానీ ఇక్కడ నాకు వదిలేసే ఛాన్సెస్ చాలా అంటే చాలా వచ్చాయి. అయినా సరే వెనక్కి తిరగకుండా 41 రోజులు అలాగే పట్టుకున్నాను. అయితే నేను ఒక 21 రోజుల వరకు అలా మెల్లిమెల్లిగా ఎంత సమయం వీలైతే అంత సమయం ఈ ధ్యానం చేసుకునేదాన్ని. ఇంట్లో పనులన్నీ చేసుకునేదాన్ని. మా వారిని బయటికెళ్ళంగానే ఇల్లు అన్నీ సర్ది పెట్టుకునేదాన్ని. పిల్లల్ని చూసుకునేదాన్ని. వాళ్ళని పడుకోబెట్టాని ధ్యానం చేసుకునేదాన్ని. అలా 20 రోజులు కొనసాగింది. అప్పటికి నాకొక క్వెషన్. మరి గురువుగారు ధ్యానం చేస్తే నాకు ఒక్క రోజుకే గురువుగారు కనిపించారు. వారం రోజులకే గురువుగారు కనిపించారు. నాకు ఈ మెసేజ్ ఇచ్చారు. నాకు ఆ మెసేజ్ ధ్యానం ఇచ్చారు. చూసి వింటావా? చాలా ఎవరు పెట్టింది? ఎవరో పెట్టింది ఆన్‌లైన్‌లో. చెప్పటం ప్లీజ్ సార్ సత్యం గారు ఒకసారి మ్యూట్ చేసుకోండి సార్ మీరు. జరిగే క్లాస్‌కి డిస్టర్బెన్స్ అవ్వద్దు. అయితే 20 రోజులవుతుంది. నాకు గురువుగారు ఇప్పటి వరకు కూడా మెసేజ్ ఇవ్వలేదు. నేను చేస్తున్న ధ్యానం కరెక్టేనా? సరి అయినదేనా? సరి అయినది అయితే నేను ఈ ధ్యాన మార్గాన్ని పట్టుకున్నాను. సరి అయినది అనేసి. మరి నాకెందుకు మెసేజ్ రాలేదు? ఎలాంటి గురువుగారికి సంబంధించిన విజన్ కనిపించలేదు. తన రూపాన్ని కూడా నేను దర్శించలేదు. అనేసి 21వ రోజు మాత్రం మనసులో అనుకోని ఏడ్చుకుంటూ అలాగే బెడ్ పైన పడుకున్నాను. తెల్లవారితే బుధవారము ఆ రోజుటికి 21 రోజులయింది. ఆ రోజు నాకు 5:30కి వచ్చిన మెసేజ్ ఏంటి అంటే, ఒక ధ్యాన మహాచక్రము యాగము. అక్కడ చాలా మంది వచ్చారు. చాలా అద్భుతంగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అక్కడికి ఆ రోజు వినాయకుడికి పూజ చేస్తున్నారనమాట. బుధవారం రోజు వినాయకుడికి పూజ చేస్తున్నారు. ఆ పూజకి, ఆ యొక్క యజ్ఞానికి గురువుగారు రావటం జరిగింది. అయితే గురువుగారొచ్చేసరికి అందరూ లేచి నిలబడ్డారు. గురువుగారికి నమస్కారం చెప్పారు. అయితే అక్కడ నా దగ్గరికి వచ్చి గురువుగారు, "నీ పేరేంటి?" అనేసి అడిగితే నా పేరు చెప్పటం జరిగింది. "నువ్వు ధ్యానం చేస్తున్నావా?" అంటే, "చేస్తున్నావు" అనేసన్నాను. "ధ్యానం ద్వారా నువ్వేమి నేర్చుకున్నావు?" అనేసి గురువుగారంటే, ధ్యానం ద్వారా నేను నేర్చుకున్నదేమిటంటే, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా ఆలోచించాలి, ఈ విషయాలను నేను ధ్యానం ద్వారా నేర్చుకున్నాను గురువుగారు అనేసి చెప్పటం జరిగింది. మరి ఎందుకు నువ్వు మదన పడుతున్నావు? నాకు ధ్యానము తెలియలేదు. ధ్యానం ద్వారా నేనేమీ నేర్చుకోలేదు. అసలు ధ్యానం అంటే ఏమిటో నాకు అర్థం కావట్లేదు అనేసి అనుకుంటున్నావు. ధ్యానం అనేది ఏమిటో కాదు జీవిత శాస్త్రము. ఆ జీవిత శాస్త్రం తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. నీకు ధ్యానం తెలీదు అంటున్నావు. నువ్వేమి నేర్చుకోలేదు అంటున్నావు. నువ్వు అన్నీ నేర్చుకున్నావు. ఆ వర్డ్ నాకు తెలీదు, రాదు అనే పదాలని తీసివెయ్యి. నీకంతా తెలుసు. అంతా నీ లోపలనే ఉంది. ఇదే ధ్యానము అనేసి గురువుగారు నాకు మెసేజ్ ఇవ్వటం జరిగింది. తద్వారా అది కంప్లీట్ అయిన తర్వాత గురువుగారితో మాట్లాడడం అయిపోయింది. తర్వాత గురువుగారి సాంగ్స్ పాడుతుంటే, తను పాడే ప్రతి పాటకి నేను ట్యూన్ ఇస్తున్నాననమాట. గురువుగారితో సహా నేను కూడా పాడుతున్నాను. మీరు డైరెక్ట్‌గా మాట్లాడారా సార్‌తో, పత్రి సార్‌తో? లేదంటే మీ ధ్యాన అనుభవం చెప్తున్నారా మీరు? ఇది ధ్యాన అనుభవం. నాకు 21 మీకు రోజులు, నమ్మకం. 20 రోజులు అయినా నాకెలాంటి మెసేజ్ రాలేదు అనేసి నేననుకున్నాను కదా! హ్మ్. మొదటిసారి గురువుగారు కనిపించి నాకు మెసేజ్ ఇవ్వటం జరిగింది. ధ్యానం అంటే మరేదో కాదు జీవిత శాస్త్రము అనేసి చెప్పటం జరిగింది. ఈ రోజుల్లో సైన్స్ డాక్టర్ కావాలంటే సైన్స్ చదువుతున్నారు.
ఏమంటారు ఇంజినీరింగ్ కావాలంటే ఇంజినీర్‌కి సంబంధించిన సబ్జెక్ట్ చదువుతున్నారు. మెకానిజం అయ్యేవాళ్ళు మెకానిజం చదువుతున్నారు. ప్రతి ఒక్క వృత్తికి దానికి చదువనేది ఉంది. దాంట్లో పర్ఫెక్ట్‌గా రాణిస్తున్నారు. కానీ జీవించిన ప్రతి వాళ్ళు గూడా ఈ జీవిత శాస్త్రాన్ని నేర్చుకోవట్లేదు. కాబట్టి ధ్యానం అంటే మరేదో కాదు జీవిత శాస్త్రము. ఈ శాస్త్రాన్ని మనం నేర్చుకుంటే ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతాము అనేసి గురువుగారు చెప్పటం జరిగింది. నాకు చాలా సార్లు కూడా అనుభవం ద్వారా నేను పొందాను. ధ్యానం అనేది మరేదో కాదు జీవిత శాస్త్రము అనేసి నేను తెలుసుకోవటం జరిగింది. అలా 21 రోజులకి ఆ మెసేజ్‌తో నాకు చెప్పలేనంత ఆనందం. యెస్! ఐయామ్ ఏ మాస్టర్. ఐయామ్ ఏ పిరమిడ్ మాస్టర్. నేను జీవిత శాస్త్రాన్ని చదువుతున్నాను, నేర్చుకుంటున్నాను అనేసి నేను ఫిక్స్ అయిపోయి కూర్చున్నాను. 41 రోజులు అలా నా ధ్యాన సాధన ముందుకు కొనసాగింది. అలా ఒక 3 మంత్స్ చేయంగానే నాకున్న ఈ గర్భసంచి వాపు అనేది పూర్తిగా నయమైపోయింది. దీనికి ముందు ఈ ధ్యానం చేయటం కంటే ముందు చాలా వెయిట్ ఉండేదాన్ని. చాలా సోమరితనం అసలు. ఏ పనులు చేసుకునేదాన్ని గాదు. అలాంటి మనస్తత్వము 41 రోజులు ధ్యానం చేసేసరికి చిన్న పిల్ల ఎలా స్పెండ్ చేస్తాదో, యాక్టివ్‌గా కనిపిస్తదో, ఆ యాక్టివ్‌నెస్ అనేది నా లోపల కనిపించింది. యెస్! నేనొక చిన్న పిల్లలాగా మారాను. అలాంటప్పుడు ఈ ధ్యానాన్ని ఎందుకు నమ్మకూడదు మనం? నమ్మాలి ఖచ్చితంగా. ఇంత 41 రోజులు చేస్తేనే ఇంత ఆనందంగా ఉంటే, జీవితాంతం చేస్తే ఇంకెంత ఆనందంగా ఉంటదో అనేసి, ఆ రోజటి నుంచి నేను ధ్యానాన్ని నమ్మటము, మరియు ధ్యాన సాధన చేయటము ప్రారంభించాను. అయితే ఇది నేను ధ్యానానికి రావటానికి ఈ ప్రయాణం. నెక్స్ట్ వన్ వచ్చేసి మా బాబు. నాకు 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. మా బాబు నాకు అందరికి మా కుటుంబంలో ఫస్ట్ బాబు పుడితే నాకు మాత్రం సెకండ్ కాన్పులో నాకు బాబు పుట్టడం జరిగింది. చాలా పూజలు తన కోసము, చాలా దానాలు అంటే నాకు తోచినంత నా స్థాయిలో నేను చేశాను. అలా నాకు బాబు పుట్టడం జరిగింది. మరియు బాబుకి 3 మంత్స్‌కే ఆస్తమా ఉండేది. ఏ ఊరికి వెళ్ళినా వాడికి జలుబు, దగ్గు, జ్వరం, ఈ మోషన్స్ అనే ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా నేను ఫేస్ చేయాల్సిందే. ఇటు పుట్టిల్లైనా, అత్తారిల్లు అయినా ఏమంటారు రిలేషన్‌లో ఎవరింటికి వెళ్ళినా సరే. మరి లేక లేక బాబు పుడితే, ఆ బాబు అలాంటి సమస్యలతో బాధపడితే ఏ తల్లి ఆనందంగా ఉంటది? ఏ తల్లి గూడా ఆనందంగా ఉండదు. మరి నేనొక బాబు పుట్టిన 3 ఇయర్స్‌కి ఈ ధ్యానంలోకి రావటం జరిగింది. నేను గర్భసంచి వాపునే తగ్గించుకున్నాను. నా కొడుకు 3 సంవత్సరాల బాబు. అలాంటప్పుడు మా బాబుకి ఆస్తమా తగ్గించలేనా నేను అనేసి, నేను ధ్యానం ఎప్పుడైతే చేసేదాన్నో అప్పుడు నా ఒళ్ళో పడుకోబెట్టించుకునేదాన్ని మా బాబుని. తర్వాత మా బాబుకి 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే 10 నిమిషాలు ధ్యానం చేయించేదాన్ని. ధ్యానం 10 మినిట్స్ అలా ధ్యానం చేస్తుంటే ఒక 6 మినిట్సే తను పడుకోవడము, 2:30 గంటలు పడుకునేవాడు. ఆ పడుకున్న సమయంలో నేను ధ్యానం చేయటము, మరియు ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకునేదాన్ని. అలా తర్వాత తను లేచిన తర్వాత గూడా హుషారుగా, ఎనర్జిటిక్‌గా, ఆనందంగా కనిపించాడు. అలా మెల్లిమెల్లిగా తను కూడా ధ్యానం చేస్తుంటే, ఒక 3 నెలలకే తనకు ఉన్న ఆస్తమా సమస్య నయమైపోయింది. ఈ నయమైపోయింది అనేసి నేనెలా చెప్పగలుగుతున్నాను అంటే, ఆడపిల్లలయిన తర్వాత పుట్టింటికి, అత్తారింటికి, బంధువుల ఇంటికి వెళ్తాం గదా! ఇంతకుముందు నేను ఎలా వెళ్ళానో ఇప్పుడు గూడా అలాగే వెళ్ళటం జరిగింది. అక్కడ ప్రతి వాతావరణాన్ని బాబు ఫేస్ చేస్తున్నాడు. ఎలాంటి జరము లేదు, దగ్గు లేదు, జలుబు లేదు. నార్మల్‌గా ఉన్నాం. నాకి మాత్రం లోపల టెన్షనుంది. అయ్యో! ఊరెళ్ళాము. ఇంటికొచ్చేసరికి మళ్ళీ ఇవన్నీ తోడబెట్టుకొనొస్తాం. మళ్ళీ హాస్పిటల్‌కెళ్ళాలి అనేసి నేననుకుంటున్నాను. నాకు పెద్దగా ఊరెళ్ళాలి అంటే ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే ప్రాబ్లమ్ అవుతది. వెళ్లి రిస్క్ చేయటం ఎందుకు అనేసి నేను కాస్త ఇంట్రెస్ట్ చూయించేదాన్ని కాదు. కానీ అనుకోకుండా వెళ్ళాను. తర్వాత నాకు ఆ మార్పులనేవి తెలిసాయన్నమాట. హమ్మయ్య! నా బాబుకున్న ఆస్తమా సమస్య ఈ ధ్యానం ద్వారా తగ్గించుకున్నానా అనేసి చాలా అంటే చాలా సంతోషపడ్డాను. 3 నెలల బాబు అప్పటినుంచే నేను 3 సంవత్సరాలొచ్చేసరికి చలికాలము, వర్షాకాలం వచ్చిందంటే మేము హాస్పిటల్ చుట్టూ ప్రదక్షిణలే చేయాలి. డబ్బులైతే ఇలా వాళ్ళకి పెడుతూనే ఉండాలి. అయినా బాబు లోపల ఆ ఎనర్జిటిక్ ఉండేది కాదు. ఆ సంతోషం ఉండేది కాదు. ఇంకా అది ఎంతగా బాధ పెట్టేదంటే లేక లేక పుట్టిన బాబు కాబట్టి నాకు కాస్త బాధ ఎక్కువనమాట. ఇంకొక విషయం ఏంటి అంటే నాకిక్కడ సిజేరియన్స్ అవ్వటం ద్వారా ఇంకో ఛాన్స్ లేకుండా పోయింది. అలా అని ఎలాగైనా ఈ బాబుకి తగ్గించాలి అనేసి ధ్యానాన్ని నమ్మాను. ధ్యానం ద్వారా
నేను తగ్గించుకున్నాను. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి నా కూతురు. అమ్మాయికి 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఈ ధ్యాన మార్గంలో ఉంది. అయితే పాప చదువులో చాలా డల్లు. ఏ తల్లి అయినా తన పిల్లలు మంచి మార్కులు తెచ్చుకోవాలి, అందరిలో పేరు తెచ్చుకోవాలి, నా కూతురు క్లాస్ ఫస్ట్ ఉండాలి, మంచిగా చదవాలి అనేసి అనుకుంటది. ఈ రోజుల్లో తల్లిదండ్రులుగా మనం కోరుకునేదేమిటంటే విద్యావంతులు కావాలి పిల్లలు, తన పిల్లలు అనేసి కోరుకుంటారు. కానీ మా పాప చూస్తే చదువులో చాలా డల్లు. నాకు చాలా బాధ అనిపించేది. మరి ఎలాగో నేను ధ్యానం చేస్తున్నాను. నాతో పాటు నా కూతుర్ని కూడా ధ్యానం చేయిస్తున్నాను. ఇప్పుడు మా అమ్మాయి వచ్చేసి ఆహ్, తనకి 11 ఇయర్స్ ఉంటాయి. తను క్లాస్ ఫస్ట్. అసలు ఎంత అంటే అంత మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు గాని అంత ఫాస్ట్‌గా చదవటము, మరియు క్వెషన్ ఆన్సర్స్ కూడా ఎక్స్‌ప్లనేషన్ చేయడం కూడా జరుగుతుంది. ఫిఫ్త్ క్లాస్ నా కూతురు. నైన్త్ క్లాస్ మ్యాథ్స్ మా అమ్మాయి డీల్ చేసింది. కేవలం ధ్యానం, ధ్యానం, ధ్యానం ద్వారానే. ఎందుకంటే ఇంతకుముందు తన దగ్గర ఉన్న ఇంప్రూవ్‌మెంట్ చూసాను. ధ్యానం చేసిన తర్వాత కూడా తన ఇంప్రూవ్‌మెంట్ చూసిన తర్వాత నాకర్థమైంది. నా కూతురు ధ్యానం చేస్తుంది. మరియు శాకాహారం తీసుకుంటుంది. కాబట్టి చదువులో డల్ అనేసి ఇన్ని రోజులు అనుకున్నాను. ఈరోజు ధ్యానం చేయటం ద్వారా తను హుషారయింది. చాలా మంచిగా చదువుతుంది అనేసి నేననుకున్నాను. నేను అనుకోవడమే కాకుండా తన ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసాను నేను. అక్కడ కనిపించింది. ఇదే విషయాన్ని స్కూల్‌కెళ్ళినప్పుడు వాళ్ళ మాస్టర్స్‌ని నేనడిగి తెలుసుకునేదాన్ని. ఎలా చదువుతుంది మా అమ్మాయి అంటే, సూపర్ చాలా బా చదువుతుందనేసి వాళ్ళు కూడా చెప్పటం, రెస్పాన్స్ అవ్వటం జరిగింది. ఇలా ధ్యానాన్ని చేయటం ద్వారా నా ఆరోగ్యాన్ని కాపాడుకున్నాను. నా కొడుకు అనారోగ్య సమస్యను తగ్గించుకున్నాను. నా కూతురు చదువు పరంగా అభివృద్ధి చెందింది అనేసి నేను అప్పటినుంచి కూడా ధ్యానం చేయటము మరియు 10 మందికి చెప్పడం తెలుసుకున్నాను. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే ఇల్లాలి ధ్యానం ఇంటికి వెలుగు, ఇంటింట ధ్యానము ఈ జగమంత వెలుగు అనేసి గురువుగారు చెప్పటం జరిగింది. ప్రతి ఒక్క స్త్రీ ధ్యానం చేస్తే ఆ ఇల్లు మొత్తం ధ్యానాలయంగా మారుతది. ఖచ్చితంగా ఆ ఇంట్లో పెద్ద మొత్తంలో మార్పొస్తది. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ ధ్యానం చేయాలి అనేసి నేను ఈ జూమ్ సెషన్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే మన గురువుగారు ఎప్పుడూ కూడా చెప్తుంటారు. ఆహ్, ఈ సొసైటీ ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందాలంటే స్త్రీ ఖచ్చితంగా ధ్యానం చేయాలి. స్త్రీలకి అగ్రతాంబరం ఇవ్వాలి. స్త్రీలనే మొదటగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేసి చెప్పారు. ఆహ్, పురుషులు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు. అంటే అది కొంచెం తక్కువ చేసినా ఏం కాదు. ఖచ్చితంగా స్త్రీలు మాత్రం ధ్యానం చేయాలి అనేసి చెప్పిన సొసైటీ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ. స్త్రీలకు అగ్రతాంబూలం ఇచ్చిన సొసైటీ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ. ఎన్ని చూస్తున్నాం మనము. ఏ రంగంలో అయినా ఆడవాళ్ళని అసలు ముందుంచుతున్నారా? వాళ్ళు చేసిన గొప్పతనాన్ని కూడా కనీసం ఇంట్లో వాళ్ళు గూడా గుర్తించట్లేదు. కానీ మనం ఎవరిమో తెలీదు. కానీ మన కోసము ఆహ్, తను ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ ఆడవాళ్ళందరిని పక్కన కూర్చోబెట్టించుకున్న ఏకైక గురువు పురుషోత్తముడు మన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గురువుగారు మాత్రమే. ఎందుకంటే స్త్రీ ప్రతి రంగంలో తనకు ఎంతో శక్తి ఉంటది. తన అన్నింటిని మార్చుకోగలదు. అంత ఎనర్జిటిక్ ఆ స్త్రీలకు మాత్రమే ఉంటది అని గుర్తించిన వ్యక్తి కూడా, గుర్తించిన ఆ పురుషోత్తముడు కూడా మన పత్రిజీ గారే. అందుకోసమే తాను మహిళా ధ్యాన మహాచక్రం అనేసి నిర్వహించారనమాట. అప్పుడు నాకర్థమైంది. ఎందుకు గురువుగారు స్త్రీలకు అగ్రతాంబూలం ఇచ్చారు అంటే, అక్కడ తను ఇచ్చిన మెసేజు, తను ధ్యానం చేస్తే తన కుటుంబమంతా ధ్యానాలయం చేస్తుంది. తన కుటుంబాన్నే మార్చేసుకుంటుంది అనే విషయము మహిళా ధ్యాన మహాయాగం చక్రం తర్వాత నేను తెలుసుకున్నాను. అలా నేను నా ఇంటి వాతావరణాన్ని, నా పిల్లల్ని చక్కదిద్దుకున్నాను. ఇలా అనారోగ్య సమస్యల్ని నయం చేసుకోవడమే కాకుండా, ఆర్థికంగా కూడా నేను అభివృద్ధి చెందాను. దీనికోసం నా నా లైఫ్‌లో జరిగిన నేను ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. మాది కరోనా కంటే ముందు సొంత ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఒక సంవత్సరంన్నర సమయంలో 21,00,000 పెట్టి ఒక 1 ఫ్లోర్ వనపర్తిలో ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఆ ఇంటి ఆ ఇంటికి ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎన్నో రకాలుగా ఇటు మా వారు, నా పుట్టిల్లు, నా మెట్టిల్లు, కాస్త బంధువులు, ఇటు నా పిల్లలు అందరం కలిసి జరిగిందనమాట.
అయితే ఇది ధ్యానంలోకి రాకముందు 1½ ఇయర్ సంవత్సరంలో ఒక ఇల్లుని కట్టుకోవడం జరిగింది. 21 లక్షలు పెట్టుకొని. నేను ధ్యానం చేస్తున్న సమయంలో నాకు స్టార్టింగ్‌లో ఇలా గృహప్రవేశాలు చేస్తున్నట్లు, బిల్డింగ్స్ నేను కన్‌స్ట్రక్షన్ చేస్తున్నట్లు, ఓపెన్ చేస్తున్నట్లు వాటిని అనేసి నాకు మెసేజ్ రావటం జరిగింది. నేను చూస్తే చాలా అంటే అవసరానికి ఉంటవి. కానీ 3 ఫ్లోర్స్, 5 ఫ్లోర్స్ బిల్డింగ్స్ కట్టడం అంటే ఇట్ ఈస్ ఎ నాట్ ఇంపాసిబుల్ అన్నమాట. నాకలా ఒక 3 ఫ్లోర్స్ బిల్డింగు గృహప్రవేశం చేస్తున్నట్టు మెసేజొచ్చింది. ఏంటి అసలు ఇల్లు గృహప్రవేశం చేయటం ఏంటి? అన్ని డబ్బులు నాతో ఎక్కడున్నాయి? మా వారెప్పుడు కట్టారు? అనేసి నేను అనుకునేదాన్ని. అయితే నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి అవుతుంది. మా వారు మాది చిన్నంబాయి మండలం. అక్కడనే ఒక ప్లాట్ తీసుకొని ఇల్లుని కన్‌స్ట్రక్షన్ చేయడం, ఒక బిల్డింగ్‌ని కన్‌స్ట్రక్షన్ చేయటం జరిగింది. సరే అటు మా అత్తవారి ఇల్లు ఉంటది గదా! అక్కడికి వెళ్ళినప్పుడు మా వారు కన్‌స్ట్రక్షన్ జరుగుతున్న ఇంటి ప్లేస్ నేను వెళ్ళటం జరిగింది. ఆ ఇల్లు కన్‌స్ట్రక్షన్ జరిగే విధానం ఎలా ఉంది అంటే, అక్కడ ఎక్కడ మెట్లొస్తాయి, ఎక్కడ మెయిన్ డోరొస్తాది, ఎటువైపు ఆ ఇల్లు కట్టడం జరిగింది. మరియు ఆ ఇంట్లో ఎలాంటి పెయింట్స్ వాడారు, తర్వాత ఎక్కడ రెంటర్స్ ఉండాలి, ఎక్కడ ఓనర్స్ ఉండాలి అనే విషయం నాకు ధ్యానంలో ముందే వచ్చింది. నేనక్కడ చిన్నంపాయికి వెళ్లి ఆ ఇల్లుని చూస్తే నాకొచ్చిన మెసేజ్ ఎలా ఉందో 100కి 100% అక్కడొచ్చిన ఇల్లు గూడా అలాగే ఉంది. కానీ నేను ఆ ఇంటి నిర్మాణం జరిగేటప్పుడు వెళ్ళలేదక్కడికి. లాస్ట్ కంప్లీట్ అయితున్న మొమెంట్‌లో నేను వెళ్ళటం జరిగింది. నాకొచ్చిన మెసేజ్ అక్కడ పూర్తిగా కనిపించింది. అప్పుడు నేనేం అర్థం చేసుకున్నాను అంటే, మనకు జరగబోయే విషయాలు మనం ధ్యానం చేయటం ద్వారా ముందుగానే మనకు తెలుస్తాయి అనేసి విషయం నాకర్థమైంది. ఇక్కడ మేము వనపర్తిలో ఉన్న ఇల్లుని సంవత్సరంన్నర కష్టపడి కట్టుకొని, ఇంటిల్లిపాది కష్టపడి కట్టుకున్నాము. చిన్నంబాయిలో నాకు ధ్యానంలో వచ్చిన మెసేజ్ ఇల్లు చిన్నంబాయిలో కట్టడం జరిగింది. ఆ ఇల్లు మాత్రం 3 నెలల్లో 35 లక్షలు పెట్టుకొని కేవలం మా వారొక్కరు మాత్రమే దాన్ని కన్‌స్ట్రక్షన్ చేయటం జరిగింది. చూడండి ధ్యానానికి ముందు టైం ఎంత వృధా అయింది. మానసికంగా ఎంత మనము బాధపడ్డాము. మరియు ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇక్కడితో పోల్చుకుంటే అక్కడ అమౌంట్ ఎక్కువ, టైం తక్కువ. విజన్ మాత్రం కరెక్ట్‌గా ఉంది. అంటే చూడండి ఎనర్జీ మనం ధ్యానం చేయటం ద్వారా ఎనర్జీ అనేది ఎంత బాగా పనిచేస్తుంది. ఆ మెసేజ్ కూడా నాకు ముందే రావటం ద్వారా నేనింకా అప్పటి నుంచి కూడా ధ్యానాన్ని ఎక్కువగా నమ్మటం జరిగింది. ఇలా నేను ధ్యానం చేయటం ద్వారా అనారోగ్య సమస్యల్ని తగ్గించుకోవడమే కాకుండా ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందాను. మరి నేను పొందిన ఈ ధ్యాన మార్గాన్ని, నేను పొందిన ఈ లాభాలని నేను తగ్గించుకున్న ఈ అనారోగ్య సమస్యలని 10 మందికి చెప్తే వాళ్ళు కూడా తగ్గించుకుంటారు గదా! అనేసి నాకొక ఆలోచన. ఆ 10 మందికి చెప్పడం అనేది ఎక్కడ అంటే నా ఇంట్లోనే జరిగింది. నా ఇంట్లో నాకు తోడుగా మా చెల్లి ఉంటది. మా చెల్లికి సైట్ ప్రాబ్లమ్ ఉండేది. తను అమ్మాయి అప్పుడు ఇంటర్ చదివేది. పరీక్షలంటే చాలా భయముండేది. ఆహ్, చిన్న పిల్ల మరియు సైట్ ప్రాబ్లమ్ ఉంది. ఎక్కువగా స్ట్రెస్ ఉంటది. స్వప్న మరి నేనైతే ఇలా ధ్యానం చేస్తున్నాను. నాకైతే మంచిదవుతుంది. మరి నువ్వు కూడా చేయటం ద్వారా నీకు కూడా మంచిదవుతది. నయమైపోతది. ఆ సైట్ ఉన్నది గూడా అనేసంటే తనకు చెప్పిన వెంటనే తను కూడా ధ్యానాన్ని అంగీకరించి ధ్యానం చేయటం జరిగింది. అలా తన సైట్ సమస్యను తగ్గించుకోవటం జరిగింది. మరియు పరీక్షలంటే భయం పోగొట్టుకోవటం జరిగింది. ఈరోజు నా చెల్లి ధ్యాన ప్రచారం చేస్తూ ఇంటింటా, గ్రామాల ధ్యాన ప్రచారం చేస్తూ యూత్‌కే ఆదర్శంగా నిలవటం జరిగింది. అది నా చెల్లి నేను నేర్పించిన ధ్యానం ద్వారా తను పొందినటువంటి లాభము. ఈరోజు తన కాళ్ళ మీద తాను నిలబడగలిగింది. ఎందుకు నేను మా చెల్లికి చెప్పటం జరిగిందంటే, నాకీ 5 ఆపరేషన్స్ అయినవి. నేను కుటుంబంలో పెద్దదాన్ని. మరియు ఇన్ని ఎన్నో ఆటంకాలు దాటుకుంటూ వచ్చాను. అంటే ఎవరి జీవితం ఎలా ఉంటదో తెలీదు. పెళ్లయిన తర్వాత ఎట్లుంటాదో గూడా తెలీదు. ఈ ప్రాబ్లమ్ నా చెల్లి ఫ్యూచర్‌లో ఈ ఆపరేషన్స్ అనే గోల ఉండకూడదు తనకు. స్ట్రెస్ అనే ప్రాబ్లమ్ ఫేస్ చేయగూడదు. మరి ధ్యానం చేస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయనేసి నేను నమ్మాను. 10 మంది నమ్మారు. 10 మంది దీన్ని నమ్ముతున్నారు. అలాంటప్పుడు నా చెల్లికి కూడా ఈ ధ్యానాన్ని నమ్మటం ద్వారా తనకున్న సమస్యల్ని తొలగించుకోవటం జరిగింది. అలా నా చెల్లికి ధ్యానాన్ని అందించి, తను చాలా అందించిన ద్వారా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మా అమ్మగారి గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మ నాకి పుట్టినప్పటి నుంచి చాలా సేవలు చేసేది. ఎంత అంటే నాకి అసలు చాలా అపురూపంగా చూసుకునేవాళ్ళు. ఫుడ్ పరంగా గానీ, ఫైనాన్షియల్ పరంగా గానీ, ప్రేమ పరంగా గానీ చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఫస్ట్ నాకేదన్నా కష్టమొస్తే ఫస్ట్ కాల్ చేసేది మమ్మీకే. మమ్మీ చాలా రెస్పాన్స్ అయ్యేది. మరి నేను తగ్గించుకున్నప్పుడు తనెందుకు సమస్యలను తగ్గించుకోలేదు? నా కోసం ఎన్నో కన్నీళ్లు పెట్టింది. ఇప్పటికి గూడా మా అమ్మ ఏడుస్తూనే ఉంది. ఈ కన్నీటి సమస్యలు తొలగిపోవాలంటే ఏకైక మార్గము ధ్యానం అనేసి నేను తెలుసుకున్నాను. అలాంటప్పుడు మా అమ్మకు చెప్తే, మా అమ్మ కూడా చేస్తది గదా! అనేసి అమ్మకు చెప్పటం జరిగింది. అలా అమ్మ ధ్యానం చేసినప్పటి నుంచి తనకున్న అమ్మకి ఒకే లెగ్ అనేది వన్ సైడ్ బాగా గుంజటము, తర్వాత గ్యాస్ ఫార్మింగ్ సమస్య అనేది ఉండటము, తర్వాత వెన్నెముక అనేది బాగా విపరీతంగా నొప్పి రావటం జరిగింది. అలా తను ధ్యానం చేయటం ద్వారా ఒక 40 రోజులు ధ్యానం చేయటం ద్వారా ఆ సమస్యలన్నీ తొలగిపోయాయి. ఈ సమస్యల కోసము అమ్మ కర్నూల్‌లో ఎప్పుడూ కూడా వెళ్లి మెడిసిన్ వాడేది. మెడిసిన్ వాడినన్ని రోజులు మాత్రమే మంచిగుండేది. తర్వాత ఆహ్, తగ్గిపోయేది. అయితే ఈ 40 రోజులు తను రెగ్యులర్‌గా క్రమం తప్పకుండా తన వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు లేదంటే రోజుకొక గంట సేపు ధ్యానం చేయటం ద్వారా తనకున్న ఈ అనారోగ్య సమస్యని, ఆ ప్రాబ్లమ్స్ తగ్గించుకున్నది. అమ్మ ఇన్ని రోజులు ఏదో నీ బలవంతంగా నేను 40 రోజులు ధ్యానం చేశాను గానీ, ఇక నుంచి ఏమీ చెప్పనవసరం లేదు. నాకున్న ఈ గ్యాస్ ఫార్మింగ్ సమస్య మరియు వెన్నెముక నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి నేను ఖచ్చితంగా ధ్యానం చేస్తున్నాను. నేను జేస్తాను ఇక నుంచి అనేసి మా అమ్మగారు చెప్పటం జరిగింది. నేను చాలా సంతోషంగా ఫీలయ్యాను. అయితే ఇక్కడ మా అమ్మ నేను చెప్పిన మాటలకు తను ధ్యానం చేయటము మరియు తన ప్రాబ్లమ్‌ని తొలగించుకున్నది. అయితే మా అమ్మ లైఫ్‌లో గురువుగారిని నమ్మడానికి ఒక మిరాకిలే జరిగింది. అది వర్షాకాల సమయం. ఆ సమయంలో పంటలు కోతకొచ్చేసాయి. బాగా తుఫాన్లు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. మా అమ్మగారొచ్చేసి వాళ్ళ పుట్టింటికెళ్ళటం జరిగింది. వెళ్తే ఆ రోజు నైటే వర్షం పడింది. మాకు కాల్ చేసి అడిగింది "వర్షం పడుతుందా?" అంటే, "అమ్మ బాగా పడింది" అనేసి చెప్పడం జరిగింది. మా పొలాలన్నీ ఏమంటారు పంట పొలాలన్నీ కోతకొచ్చాయి. వరి చేను కోతకొచ్చింది. నెక్స్ట్ డే పొలం అదేమంటారు వరి చేను మిషన్ ద్వారా కట్ చేయించాలి. అయితే ఆ యొక్క తుఫాను, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి ఆ వరి చేను అంతా నేల మీద పడిపోయింది. అయితే మనసులో మా అమ్మ ఒక 5 గంటల సమయంలో ధ్యానం జేస్తుంది. 5-6:30 మధ్యలో ధ్యానం చేస్తది రెగ్యులర్‌గా. అలా మమ్మీ ధ్యానం చేస్తున్నప్పుడు అయ్యో! గురువర్యా నిన్ను నమ్మాను. మరియు నా పొలం ఇలా అయిపోయిందే. నాకేమో ఎన్నో అప్పులున్నాయి. ఈ అప్పులను ఎలా తొలగించుకోవాలి ఇంతకు. ఉన్నది వాళ్ళకి జీవనాధారం వ్యవసాయం మాత్రమే. అది వరి చేను మాత్రమే వేస్తారు. మరి ఎలా నేను అనేసి అనుకోవడం జరిగింది. అలా అమ్మ మనసులో గురువుగారిని స్మరించుకుంటూ ధ్యానం చేయటం జరిగింది. ధ్యానం చేస్తూ ఉన్న సమయంలో మా అమ్మగారికి గురువుగారు కనిపించి పార్వతమ్మ అనేసి పిలిచి తన చేతిలో గరిక పెట్టాడన్నమాట. గరిక పెట్టి, "ఇదే లక్ష్మీదేవి అనుకోని నువ్వు ధైర్యంగా ఉండు తల్లి. నీకేమీ కాదు. అంతా మంచే జరుగుతది" అనే విషయం గురువుగారి స్వయంగా తానే చెప్పటం జరిగింది. అయితే మమ్మీకి అలా 5:30 ఆ సమయంలో మెసేజ్ రావటం, 6:30కి మమ్మీ మేలుకోవటము జరిగింది. నెక్స్ట్ డే ఊరికొచ్చింది. మా దగ్గరొచ్చేసి మాకు ఇలా చెప్పింది. అంటే "అమ్మ నీ గురువుగారు అంత మాట చెప్పారు అంటే ఏదో జరుగుతది. ఖచ్చితంగా నువ్వు గురువుగారిని నమ్మమ్మా. ఖచ్చితంగా మంచిదవుతది" అనేసి అమ్మకు మేము చెప్పటం జరిగింది. అలా చెప్పిన తర్వాత ఇంకా 2, 3 రోజులకి మేము ఆ వరి చేను అమ్మ వాళ్ళు ఏమంటారు మిషన్‌తో కట్ చేయించడం జరిగింది. మా అమ్మ ధ్యానంలోకి రాకముందు మామూలుగా మా వరి చేను 3:30 ఎకరాలు ఉంటే 3:30 ట్రాలీలు లేదా 4 వరకు పండుతదనమాట. అయితే మా అమ్మకి ఈ మెసేజ్ రాకముందు నుంచి కూడా ధ్యానం చేయటం, తర్వాత మెసేజ్ రావటం జరిగింది. అయితే ఆ పొలము 4 ట్రాక్టర్లు పండాల్సిన పొలము 7 ట్రాక్టర్లు వడ్లు రావటం జరిగిందనమాట. అప్పుడు నమ్మింది మా అమ్మ గురువుగారిని మనస్ఫూర్తిగా. ఏది ఏమైనా నాకెన్ని ఆటంకాలొచ్చినా "నువ్వున్నావు గురువర్యా! ఇక నుంచి నీ మార్గాన్ని నమ్ముతాను. నీ యొక్క ధ్యాన మార్గాన్ని ఇక నుంచి నేను ఆచరిస్తాను. నాకు స్వయంగా ప్రత్యక్షంగా నాకు ఈ అనుభవం జరిగింది. ఆ అనుభవం వచ్చినప్పటి నుంచి అమ్మ గురువుగారిని సరెండర్ అయ్యి ధ్యానం చేయటం ప్రారంభించింది.
ఇలా మా అమ్మ కూడా ధ్యానం చేస్తూ, ఇప్పటికీ కూడా ధ్యానం చేస్తూ చాలా సంతోషంగా, ఆనందంగా జీవిస్తుంది. ఇక్కడ నేను చెప్పదలిచిన విషయం ఏంటి అంటే, ఒక స్త్రీగా జన్మ తీసుకొని, ఇటు ధ్యానం చేసి నా ఇల్లుని, మరియు నా పిల్లల్ని, నా కుటుంబాన్ని మార్చుకున్నాను. ఒక తల్లిగా నా పిల్లలిద్దరిని మార్చుకున్నాను. ఒక అక్కగా నా కూతురు జీవితానికి, ఒక అక్కగా నా చెల్లికి సహాయం చేయటం జరిగింది. మరియు ఒక కూతురిగా మా అమ్మని ఎన్నో కన్నీళ్లు పెట్టుకున్నాను. నా కన్నతల్లి కన్నీళ్లు తూడ్చడానికి కారణమయింది నా ధ్యానము. ధ్యానం చేయటం ద్వారా నేను ఇంతమందికి సహాయం చేశాను. ఎక్కడో వెళ్లి మనము ఈ ధ్యానం చెప్పనవసరం లేదు. మన చుట్టుపక్కల వాళ్ళు గూడా ఎంతోమందుంటారు. వాళ్ళందరికీ కూడా ధ్యానం చెప్పటం ద్వారా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు మార్పులు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఒక సామెత ఉంటది గదా! ఇంట గెలవందే రచ్చ గెలవలేము అనేసి. ఇంట్లో నేను గెలిచాను ఈ ధ్యానం చేయటం ద్వారా. ధ్యానానికి ముందు ఎలా ఉండేదంటే చాలా పిరికితనంతో, సోమరితనంతో ఏ పని చేసేదాన్ని కాదు. నమ్మకం ఉండేది కాదు. బాగా ఏడ్చేదాన్ని. నేను ఏడుస్తుంటే మా ఫ్యామిలీ మెంబర్స్, నా పుట్టింటి వాళ్ళందరూ నా కన్నీళ్లు తుడిచేవారు. అలా కాదు, ఇలా ఉండు, ఇలా కాదు, అలా ఉండు అనేసి నాకు సర్ది చెప్పేవారు. అలా నా కన్నీళ్లను తుడవడానికి నా పుట్టింటి వాళ్ళు సహాయపడ్డారు. కానీ వాళ్ళకి ఈ ధ్యాన మార్గాన్ని నేను అందించి, వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా ఆహ్, చేశాను నేను ఈ ధ్యానాన్ని అందించటం ద్వారా. ఒక ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి, ధ్యానం అందించి, వాళ్ళ జీవితాలను మార్చాను. నాకు జన్మనిచ్చిన నా తల్లికి ధ్యానాన్ని అందించి, పునర్జన్మను ప్రసాదించటం జరిగింది. కేవలం ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన మార్గం ద్వారా. ఇలా కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా ధ్యానం చేయాలి. తెలిసిన విషయాన్ని కూడా 10 మందికి చెప్పాలి. ఎప్పుడైతే చెప్తామో అప్పుడే మన లోపల ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ధ్యానానికి ముందు నా జీవితం, ధ్యానం తర్వాత నా జీవితం. ఇలా మెల్లిమెల్లిగా నేను ధ్యానం చేయటం జరిగింది. అయితే ఇలా నేను ధ్యానమే కాకుండా అక్కడక్కడ వినడానికే కాకుండా క్లాసులు కండక్ట్ చేయాలనేసి నాకొక కోరిక. అలా వచ్చేసి లోకల్‌లో నేను 2 క్లాసెస్‌లు కండక్ట్ చేయటం జరిగింది. అలా క్లాసులు కండక్ట్ చేయటము, మరియు నా ఇంట్లో కూడా ప్రస్తుతానికి 41 శనివారములు ధ్యానం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. ఎన్ని మార్పులు అంటే, ఆ మార్పులు అసలు లెక్కలేనన్ని మార్పులు. లెక్కలేనన్ని కష్టాలు. అవి వస్తూ ఉంటే ఎంత ఆనందంగా అనిపిస్తుందో. ఇంతకుముందు కష్టాలొస్తేనేమో ఏడ్చేదాన్ని. సమాధానం కోసం వెతికేదాన్ని కాదు. అసలు నాకెందుకొచ్చాయి అనేసి ఏడ్చేదాన్ని గానీ, వీటిని ఎలా తొలగించుకోవాలి అనేసి ఎప్పుడూ ప్రయత్నం చేసేదాన్ని. కానీ ఇప్పుడు కష్టాలొస్తుంటే ఆనందంగా అనిపిస్తుంది. అంతగా నా లోపల ఈ ధ్యానం చేయటం ద్వారా ఆహ్, మారడం జరిగిందనమాట. అయితే ఇక్కడ నా లోపల ఒకే ఒక ప్రాబ్లమ్, నేను సరిగ్గా దేన్ని చేసేదాన్ని కాదు. అన్ని ఏవి చేసినా సగం, సగం, సగం. నేను నా చిన్ననాటి వయసులో నాకు 7వ తరగతిలో మా గురువుగారు చెప్పినటువంటి ఒక పద్యం నేను ఎప్పుడూ గుర్తు పెట్టుకునేదాన్ని. ఆ పద్యం ఏమిటంటే, "పట్టు పట్టరాదు, పట్టు విడువరాదు, పట్టు విడుచుట కంటే పడిచచ్చుట మేలయ, విశ్వదాభిరామ వినురవేమ." ఈ పద్యాన్ని నిత్యం నేను గుర్తుంచుకొని ముందుకెళ్ళటం జరిగింది. అది నాకు 41 రోజుల ధ్యాన సాధనకు నాకు చాలా ఉపయోగపడింది. అంటే మనం మంచి మార్గం చేసేటప్పుడు ఎన్నో అవాంతరాలొస్తుంటాయి. ఎలాగైనా వీళ్ళని వెనక్కి లాగాలి, వీళ్ళని పరీక్షించాలి అనేసి అనునిత్యం నేను ఆ పద్యాన్ని స్మరించుకునేదాన్ని. పట్టుకున్నాను ధ్యాన మార్గాన్ని, వదిలేస్తే ఖచ్ వదిలేసే సమయమొస్తే అది నా శ్వాస పోయినప్పుడే. ఎంతటి కష్టాలు ఎదురైనా ఈ ధ్యాన మార్గాన్ని నేను వదలను అనేసి, అలాగే ఎన్ని అవాంతరాలు ఎదురైనా నేనలా ముందుకు వెళ్ళటం జరిగింది. ఇలా నేను కుటుంబంలో సక్సెస్ అయ్యాను. సంబంధ బాంధవ్యాలలో సక్సెస్ అయ్యాను. ఇలా మనము గొప్ప పనులు చేస్తూ ఉంటే మాస్టర్స్ మనకు అనునిత్యం పరీక్షలు పెడుతూ ఉంటారు. మాస్టర్సే కాకుండా ఏమంటారు, యూనివర్సల్ కూడా మనకు ఎన్నో సూచనలు, సలహాలు ఇస్తుంటారు. అయితే నేను దాని గురించి ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. అక్కడేంటి అంటే ఒక గ్రామము. ఆ గ్రామంలో ఒక వ్యక్తి అసలు దేవుడంటేనే నమ్మడు. ఖచ్చితంగా ఏది చెప్పినా శాస్త్రీయత ఉండాలి. ఖచ్చితంగా ఒక ప్రూఫ్ అనేది ఉండాలి.
ఒకవేళ ఉంటే చూయించాలి. దేవుడు దేవుడు అంటున్నారు కదా! ఆ దేవుడిని చూయించండి అప్పుడే నేను నమ్ముతాను అనేసి తను చెప్పటం జరిగింది. అయితే ఆ గ్రామానికి వరదలు రావటం జరిగింది. అందరూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ పరిగెడుతున్నారు. వాళ్ళని కొంతమంది వచ్చి రక్షిస్తున్నారు. రక్షిస్తున్నా సరే ఇతను మాత్రం రావట్లేదు. దేవుడున్నాడు అనేసి మీరన్నారు గదా! చూపించండి మరి ఆ దేవుడిని. అప్పుడే నేనొస్తాను అనేసి మొండిగా వాదించటం జరిగింది. ఎంతమంది చెప్పినా కూడా తను వినలేదు. అలా అయితే ఇంకా తర్వాత ఆ వాటర్ అన్నిటి వరదలు రావటం వల్ల ఆ వాటర్ అనేటివి ఎక్కువ అవుతూ ఉంటే ఫ్లోయింగి ఇంటి మిద్దె పైనకి ఎక్కడం జరిగింది. అయినా ఇప్పటికైనా రారా బాబు అని పడవలేసుకొని వస్తూ ఉన్న అతన్ని కాపాడడానికి అతను వినలేడు. దేవుడున్నాడు అనేసి మీరన్నారు గదా! వచ్చి రక్షించమనండి. తనని కనబడమనండి. అప్పుడే నేను వస్తాను అనేసి చెప్పటం జరిగింది. కానీ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఈ ప్రభుత్వం అనేది చాలా రకాలుగా సహాయం చేస్తుంటది గదా! ఎంతమందిని కాపాడామన్నది ఇక్కడ ఎవరు చూడరు. ఎంతమంది నాశనమయ్యారు, ఎంతమంది ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగిందని మాత్రమే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. ఇతన్ని మనం ఎలాగైనా కాపాడాలి అనేసి ఆ ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా గానీ విఫలమయ్యారు. చివరిగా ఆ వాటర్ ఫ్లోయింగ్ అనేది ఎక్కువగా రావటం వల్ల తను మిద్దె పైకి ఎక్కి ఉండటం జరిగింది. అయినా సరే ఆ వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువగా రావటం వల్ల ఆ వరదలో కొట్టుకుపోతూ ఉంటాడు ఆ వ్యక్తి. అప్పటికి అయినా సరే ఆ ప్రభుత్వం వాళ్ళు గుర్తించి ఏం చేస్తారంటే ఏరోప్లేన్స్ మీద వచ్చి ఒక తాడేసి ఇతను నాయనా ఇప్పటికైనా నువ్వు పట్టుకోరా బాబు! నీ ప్రాణాలను ఇప్పటికైనా కాపాడుకో. మేము కాపాడుతాము. దయచేసి మా మాట విను అనేసి తను చెప్పటం జరిగింది. అయినా సరే దేవుడొస్తేనే తను కనబడితేనే నేను ఆ తాడుని పట్టుకుంటాను. లేకపోతే లేదు అనేసి తను చెప్పటం జరిగింది. చివరిగా తను ప్రాణాలను కోల్పోవటం జరిగింది. అయినా సరే లెక్క చేయకుండా తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు. అయితే పైకి వెళ్ళిన తర్వాత స్వయంగా దేవుడే కనిపిస్తాడు. అప్పుడు ఇతను దేవుణ్ణి అడుగుతాడు. ఏమని అంటే, "నువ్వు ఇక్కడ కనిపించే బదులు అక్కడ కనిపించి నేను బ్రతికేవాడిని గదా! నువ్వెందుకు కనబడలేదు" అంటే అప్పుడు దేవుడు సమాధానం చెప్తాడు. "ఒరేయ్ పిచ్చివాడా! అన్ని రకాలుగా సహాయం చేయటానికి నేనే వచ్చానురా! కానీ వచ్చింది దేవుడే అన్న విషయం నువ్వు మర్చిపోయావురా! అందుకోసమే నువ్వు ఈరోజు ఇక్కడున్నావు. వచ్చింది దేవుడే అనే విషయం నువ్వు గుర్తించుకుంటే ఈరోజు ప్రాణాలతో ఉండేవాడివి" అనేసి ఆ దేవుడు సమాధానం చెప్పడం జరిగింది. మనకు ఎన్ని కష్టాలు వస్తున్నా సరే, మనకు ఎవరు సహాయం చేయట్లేదు అనేసి ఎంతో బాధపడతాం. కానీ నిన్ను సృష్టించిన ఆ సృష్టికర్త ఎప్పుడు నీకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆ ఎరుక స్థితిలో మనం ఉండం ఇక్కడ. ఆ ఎరుక స్థితిలో ఉండాలి అంటే ఖచ్చితంగా ధ్యానం చేస్తేనే అలాంటి ఎరుక స్థితి అనేది వస్తది. అనునిత్యం ఆ భగవంతుడు మరియు మాస్టర్సు, గురువుగారు అనునిత్యం మనల్ని కాపాడుతూనే ఉంటాడు. కానీ మనము ఆ ఎరుక స్థితిని కోల్పోతాం. అంటే ఇక్కడ నేను 41 రోజులు నేను కష్టపడ్డాను. నాకు ఏది కూడా నేను సగంగా చేసేదాన్ని పూర్తిగా కంప్లీట్ చేయలేదు అనేసి మాటి మాటికి చెప్తున్నాను. ఎందుకింత బిగ్గరగా పట్టుబట్టాను అంటే, ఈ 41 రోజులలో నా ప్రాణాలు పోయినా సరే నేను లెక్క చేయను గానీ, 41 రోజులు మాత్రం వదిలిపెట్టను అనేసి నేను బిగ్గరగా పట్టుకోవడం జరిగింది. దానికి నేను లో ఉన్న ఒక చిన్న స్టోరీ 'శ్రీమంజునాథ' అనే సినిమా ఉంటది. దాంట్లో శివుడి వేషమేమో చిరంజీవి గారు వేసుకుంటాడు. భక్తుడిగా ఉంటాడు ఒకతను. అతనెప్పుడు శివభక్తుడు. అయితే మామూలుగా వాళ్ళ శివభక్తుడు కావటం వల్ల సోమవారం ఇంటికొచ్చిన ఎవరినైనా అతిథులను తీసుకొని రావటం, లేదా వచ్చిన వారికి అన్నం పెట్టి పంపించడం ఆ శివభక్తుడి యొక్క లక్షణం అన్నమాట. అయితే ఒకరోజు ఎవరు రాలేదు. సాక్షాత్తు ఆ శివుడే వచ్చాడు. కానీ వచ్చిన శివుణ్ణి ఆ యొక్క చింపిరి బట్టలతో, ఆ మాసిన మొహంతో అంతా ఒక భిక్షగాడు వేసుకోవడం సాక్షాత్ ఆ శివుడే ఆ యొక్క శివభక్తుడి ఇంటికి రావటం జరిగింది. అయినా సరే ఆ శివభక్తుడు గమనించలేదు. ఆ అన్‌మ్యూట్‌లో. శివుడే విషయాన్ని గమనించలేదు ఆ శివభక్తుడు. ఇలా నేను 41 రోజులు ధ్యానం చేస్తున్నాను గదా! నన్ను డిస్టర్బ్ చేయడానికి మరియు నాకు సహాయం చేయడానికి ఇక్కడ బ్రహ్మర్షి పితామహ మళ్ళీ మ్యూట్‌లోకెళ్ళిపోయారు. పరమాత్ముడే రావచ్చు
లేదంటే మాస్టర్సే రావచ్చు. ఇక్కడ ఏమైనా అంటే నన్ను టెస్ట్ చేయడానికి అయ్యుండొచ్చు ఇక్కడ. మరియు నాకు సహాయం చేయడానికి అయ్యుండొచ్చు అనేసి నేను ఆ ఎరుక స్థితిలో ఆ ధ్యానం చేస్తున్నప్పుడే ఉండటం జరిగింది. అలా నాకు ఎన్ని ఆటంకాలొచ్చినా నేను వెనక్కి మాత్రం వెళ్ళను. వెనక్కి వెళ్తే చావనైనా చస్తాను కానీ, ఈ 41 రోజుల ధ్యానాన్ని మాత్రం నేను వదలను. ఇక్కడ గెలుపు నాదే. ఖచ్చితంగా నేనే గెలుస్తాను. ఎన్ని ఆటంకాలు ఎదురైనా గెలుపు నాదే అనేసి నువ్వొచ్చిన ఏ రూపాన గాదు. శివుడే భిక్షగాడి వేషం వేసుకొనొచ్చిన శివ భక్తుడు గమనించలేదు కానీ, ఈ 41 రోజులు నేను ఎన్ని ఆటంకాలు ఎదురైనా వచ్చేది నా గురువుగారొస్తున్నాడు నా దగ్గరికి. నా పత్రిజీ వస్తున్నాడు. మరియు మాస్టర్స్ వస్తున్నారు. సాక్షాత్ నేను నమ్మిన ఆ భగవంతుడు నా దగ్గరికొస్తున్నాడు. ఇక్కడ నన్ను పరీక్ష పెట్టడానికి మరియు నాకు సహాయం చేయడానికి అని గుర్తుంచుకొని, మా ఇంట్లో నాకెన్ని ఇబ్బందులొచ్చినా సరే, నేను గెలుస్తా. నేను ఖచ్చితంగా పాస్ అయితా. ఇక్కడ గెలుపు నాదే అనేసి నేను అంత సంకల్పంతో ఉండేదాన్ని. వచ్చిన ఆ 41 రోజుల కష్టాలలో నిత్యము ఆ గురువు స్మరణ హ్మ్. చేయటం జరిగింది. దాని నుంచి నేను ఎన్నో నేర్చుకోవటం జరిగింది. భర్త లోపల నా గురువుని చూసాను. నా పిల్లల లోపల నా గురువుని చూసాను. నాకొచ్చిన ఈ అతిథుల లోపల నా గురువుని చూసాను. యూనివర్సల్ లోపల నా గురువుని చూసాను. మరియు ఈ పక్షులలో, వృక్షాలలో, జంతువులలో కూడా అన్నింటినీ నా గురువుగారిని నింపేశాననమాట. నువ్వు ఏదొచ్చినా నన్ను నేర్పించడానికి, నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి, నన్ను పరీక్షించడానికే వచ్చావు. ఖచ్చితంగా నీ శిష్యురాలిని అనిపించుకోవాలనేసి నేను అనుకుంటున్నాను. ఈ ధ్యానం నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఈ 41 రోజులు మాత్రం నేను ముందుకు వెళతాను అనేసి, అలా నేను 41 రోజులు స్టార్ట్ చేసి, ఆ యొక్క పరీక్షలను నెగ్గుకొని, ఈరోజు ఇంతగా ముందుకు వెళ్తున్నాను. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా నాకు ఖచ్చితంగా మంచే జరుగుతది. ఆ గురువు నన్ను కాపాడుతాడు. తన మార్గాన్ని నమ్మాను. తన పదాలని పట్టుకొని సొసైటీకి చెప్పడానికి నేను వెళ్తున్నాను ఈ సత్యాన్ని. నాకొచ్చిన ప్రతి ఆటంకాన్ని తొలగిస్తాడు అనేసి గట్టిగా నమ్ముకోవడం జరిగింది. అయితే నా గురువుగారు 21 రోజులకి అలా మెసేజ్ ఇచ్చారు. అది నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలో. అయితే వచ్చిన ఒక 2 ఇయర్స్ గురువుగారిని ఎలాగైనా కలవాలి అనేసి ఒక పెద్ద కోరిక. నా గర్భసంచి వాపు ఉంది, సమస్య ఉంది, తగ్గిందా లేదా అనేసి అడగటం గానీ, లేదంటే తనని చూడాలి. నిన్ను చూస్తే నాకెందుకు ప్రేమ పుడుతుంది? ఎందుకు ఆ కరుణతత్వం నా లోపలొస్తుంది? ఎందుకో తెలియని ఒక మనోధైర్యం వస్తుంది. అసలు ఏమిటి నీకు నాకు ఉన్న సంబంధము? ఏమిటి నీలోని గొప్ప అనేసి ఆ గురువుగారి మీద విపరీతమైన పిచ్చి. ఎలాగైనా కలవాలి, మాట్లాడాలి అనేసి. అలా అంటే నేనప్పుడు ఎలా ఉన్నాను, తన పదాలని పట్టుకోవడానికి కాదు నేను సిద్ధంగా ఉన్నది. తన పాదాలను పట్టుకోవడానికి, తనేంటో తెలుసుకోవడానికి నేను ప్రయత్నంలో ఉన్నాను. అప్పుడు నాకు మహిళా ధ్యాన మహాయాగం కడతాల్లో నిర్వహిస్తున్నప్పుడు నేనక్కడికి వెళ్ళినప్పుడు 3 గంటల ధ్యానంలో నాకొచ్చిన మెసేజ్ ఏంటి అంటే, గురువుగారు నీకిలా టైమ్ ఇచ్చారు. నిన్ను కలవాలనుకుంటున్నారు. రండి మీరొకసారి వచ్చి గురువుగారి దగ్గర మాట్లాడండి అనేసి తన దగ్గర ఉన్న వాళ్ళు చెప్పారు. నాకు మెసేజ్ వచ్చింది. తనతో మాట్లాడినట్టు గూడా వచ్చింది. మరి నాకు మెసేజ్ వచ్చిందంటే ఇది నిజమైతది. కాబట్టి నేను వెళ్లి కలిసాను. కానీ అక్కడ మాట్లాడలేకపోయాను. చాలా మంది పబ్లిక్ ఉండటం ద్వారా. అరే! నాకు మెసేజ్ వచ్చినప్పుడు ఇది నిజం కదా! ఇది నిజమైనప్పుడు జరగాలి. ఎందుకు జరగలేదు? అనేసి చాలా మదన పడ్డాను. అది డిసెంబర్. తర్వాత వచ్చేసి బెంగుళూరులో గురువుగారు అక్కడ ఉన్నారు అనేసి తెలిసిన వెంటనే నేను బెంగుళూరు వెళ్ళాలనేసి డిసైడ్ అయ్యాను. అక్కడ మా వనపర్తి పట్టణం నుంచి 11 మంది ఇట్లా ఫ్రెండ్స్ లాగా గ్యాదర్ అయ్యి బెంగుళూరుకి వెళ్ళటం జరిగింది. అక్కడ 2 డేస్ స్పెండ్ చేశాము. ధ్యానం చేసుకున్నాము. గురువుగారితో షేక్ హ్యాండ్ తీసుకున్నాము. అందరం కలిసి గురువుగారితో షేక్ హ్యాండ్ తీసుకున్నాము. తనకి కాసేపు ఇట్లా కాలొత్తటం జరిగిందనమాట. క్లాస్ అయిపోయిన తర్వాత కాసేపు ధ్యానం ఉంటది. ధ్యానం అయిపోయింది. తర్వాత క్లాస్ ఉంది. క్లాస్ అయిపోయింది. అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటోస్ దిగుతూ వెళ్తున్నారు. అయితే నేను కూడా అందరిలాగా షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఫోటోస్ దిగాను. నాకెందుకో తెలీదు అప్పుడు అకస్మాత్తుగా ఒక ఆలోచనొచ్చింది. గురువుగారిని చేతి పట్టుకొని, "గురువర్యా నీ లక్ష్యం కోసం నా వంతు కృషి చేస్తాను. నా చివరి శ్వాస వరకు నీ యొక్క ఈ ధ్యాన మార్గాన్ని మానను. శ్వాస మీద ధ్యాస అనే ఈ మార్గంని పట్టుకొని నా చివరి శ్వాసను వదిలేస్తాను. నీ లక్ష్యం కోసము నేను దూరం ఎంతున్నా కూడా లెక్క చెయ్యను. నా దగ్గర ఎలాంటి ఫెసిలిటీస్ లేకపోయినా నీ మార్గాన్ని నమ్మి నేను
నేను ముందుకెళ్తాను అనేసి చెప్పటం జరిగింది. నేనిచ్చే గురుదక్షిణ ఏంటి అంటే, నీ కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన నేనది గురుదక్షిణగా భావించను. నీకు డబ్బులు కానీ, నగదులు కానీ ఇచ్చి అది గురుదక్షిణగా నేను భావించను. అది అందరూ ఇస్తారు. కానీ ఒక శిష్యురాలు తన గురువుగారికి ఇచ్చే గురుదక్షిణ ఏంటి అంటే, నీ యొక్క పదాలని ఈ ప్రపంచవ్యాప్తంగా పంచటమే నా యొక్క లక్ష్యము. ఇదే నేను మీకిచ్చే గురుదక్షిణ అనేసి అక్కడ నా మనసులో ఉన్న కోరికను నేను తనతో చెప్పటం ద్వారా, వెరీ గుడ్ శభాష్! ఎక్కడి నుంచొచ్చావు? నీ పేరేంటి? అనేసి తను అడగటం జరిగింది. నేను అతనికి చెప్పటం జరిగింది. చూడండి, తను కాళ్ళు పట్టుకోవాలి, నా సమస్యలు చెప్పుకోవాలి అన్న ప్రతి క్షణం నుంచి నేను గురువుగారిని కలిసాను కానీ, ఎప్పుడూ కూడా నేను తనతో టైమ్ స్పెండ్ చేయలేదు. కానీ తన పదాలను నేను ప్రపంచవ్యాప్తంగా పంచుతాను. నీ లక్ష్యమే నా లక్ష్యము అని లోక కళ్యాణం కోసం నా మనసు ఎప్పుడైతే తపన పడిందో, అప్పుడు నాకు తను టైమ్ ఇవ్వటం జరిగింది. ఆ క్షణం నుంచి అంతకుముందేమో సమస్యల మీద సమస్యలొచ్చేటివి. కొంచెం ఇబ్బందిగా ఉండేది. కానీ లోక కళ్యాణం కోసం నీ మార్గాన్ని పట్టుకున్నాను. నీ పదాలు చెప్తాను గురువర్య అనేసి ఎప్పుడైతే తనకు నేనొక మాటగా చెప్పానో, ఆ క్షణం నుంచి నాకంతా మంచే జరిగింది. ఏమి జరిగినా సరే ఇక్కడ నేను కాదు చేసేది, నా ద్వారా జరగబడుతుంది. నేను జరిపిస్తున్నాను కదా! నా ద్వారా ఈ కార్యము జరుగుతుంది. ఇంత గొప్ప అవకాశం నాకిచ్చినందుకు చాలా థాంక్స్ గురువర్య అనేసి మనసులో ఆ గురువుగారిని స్మరించుకోవటం జరిగింది. ఎలాంటి ఆటంకాలున్నా నువ్వు తొలగిస్తావని తెలుసు. అక్కడ ఆ ఆటంకాన్ని ఫేస్ చేయడానికి గూడా నేను రెడీగా ఉన్నాను గురువర్య అనేసి నా గురువుగారికి నేను మనందరి గురువుగారికి మనసులో చెప్పుకోవటం జరిగింది. చూడండి, ఏ గురువు ఎప్పుడైనా సరే గాని తన పదాలని పట్టుకుని పాదాలను పట్టుకునే వాళ్ళు, పట్టించుకునే చేసుకునే వాళ్ళు ప్రాపంచిక గురువులు. కానీ ఆధ్యాత్మిక గురువైనటువంటి మన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గురువుగారేంటి అంటే, తన పాదాలను పట్టుకున్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేదు, సమయం ఇవ్వలేదు. కానీ తన పదాలని పట్టుకున్న వాళ్ళకి ఎంతో సమయం ఇవ్వటం జరిగింది. వాళ్ళ యొక్క ఎలాంటి సమస్యలైనా తొలగించుకోవటం జరిగింది. అక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, తన పాదాలు పట్టుకున్నంత మాత్రాన మన మోక్షం కలగదు. మరియు గురువుగారికి మన మీద గురుదక్షిణగా ఇచ్చామనేసి భావిస్తాం. కానీ అది నిజమైన గురుదక్షిణ కాదు. తన పదాలని ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే చెప్తారో వాళ్ళ వెంట మనందరి జగద్గురువు ఉంటాడనేసి నేను మనస్ఫూర్తిగా నమ్మటం జరిగింది. ఇది నా గురువుగారి దగ్గర నాకున్నటువంటి అనుభవం. మేడం ఇంకేమన్నా టైమ్ ఉందా? ఎస్. 4 అయిపోయిందండి టైమ్. నో ప్రాబ్లమ్. వింటూ ఉన్నాం అలాగే మీరు చెప్తూ ఉంటే మరి. సూపర్! చాలా అంటే చాలా బాగుంది మీ అనుభవం, మీ ధ్యాన అనుభవం, ధ్యాన జీవితం. ధ్యానానికి ముందు ఎలాగున్నారు? మరి తర్వాత ఎలా మీరు జీవితాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దుకున్నారు? మీరు దిద్దుకోవడమే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీరన్నట్టుగా ఎగ్జాక్ట్‌లీ అండి. మనం ఎక్కడో వెళ్లి మనం సరిదిద్ది, ఎక్కడో వెళ్లి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ముందు మన ఇల్లు, మన తర్వాత మన చుట్టుపక్కల ఉండే వాళ్ళని, మన మన ఫ్రెండ్స్‌ని, మన ఫ్యామిలీ మెంబర్స్‌ని మనం మార్చినా, వారికి మార్గాన్ని చూపించినా కూడా చాలు. మన జీవితం ధన్యమైపోతుంది. సో, సూపర్బ్ అంటే సూపర్బ్. చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. అసలు చాలా సంతోషంగా ఉంది. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ. వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్. వీడియో వినే వాళ్ళకు, ఆర్గనైజ్ చేసే వాళ్ళకు, మరి నన్ను నడిపిస్తున్న నా గురువుగారికి, మనకు అందరికీ సహాయం చేస్తున్న బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గురువుగారికి, హాస్టల్ మాస్టర్స్‌కి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ మేడం. ఈ సందర్భంగా మీరు ఇంకా ఏదైనా ఇంకా అనుభవాలు షేర్ చేసుకునేది ఉంది అలా అంటే మళ్ళీ మనం ఇంకొక సెషన్‌ని చేద్దామండి. తప్పకుండా నేను మీకు కాంటాక్ట్ అవుతాను. ఓకే. ఓకే మేడం. ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా మాట్లాడతారా మేడం గారితో? లేదంటే ఈ రోజుటికి మనం ఈ సెషన్ ఎండ్ చేసుకుందాం. మేడం ఓకే. సూపర్ గా చెప్పింది మేడం. థాంక్ యూ ఓకే. మేడం. యెస్. మాకన్నా చిన్న సూపర్. ఏజ్ చాలా మునిగిపోతుంది మేడం. అవునా? అంతా పత్రిజీ దయ. పత్రిజీ కోసం చేస్తున్నాం మేడం. అంతా గురువుగారే నడిపిస్తున్నారిక్కడ. మేడం మీ పేరు మేడం? జ్ఞానేశ్వరి అండి, వనపర్తి. మేడం ఇంకో మేడం. నా పేరా? మేడం. నా పేరు ఇందుమతి అండి. అవునా? డైలీ జరుగుతుందా ఇది క్లాస్?
డైలీ అలాగా ఏముండదు. ఇలా సెషన్స్ కంటిన్యూ అంటే ఇప్పుడు వీరు చెప్పారు, మేడం చెప్పారు. మళ్ళీ ఇంకా ఉంది తమ అనుభవాల్ని షేర్ చేసుకోవడం అదంతా కూడా ఉంది అంటే గనుక నేను మళ్ళీ ఇంకొక సెషన్ తీసుకుంటాను. సో, ఇలా కంటిన్యూగా మాస్టర్స్ అనేది ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా అందరిని పరిచయం చేయడానికే నా ఈ ప్రయత్నం కూడా. దట్టు కొత్తవారున్నారు. చాలా సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ కూడా ఉన్నారు. ఇంకా చాలా చాలా మంది మీ ముందుంచడానికి ప్రయత్నిస్తాను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. యెస్ ఫ్రెండ్స్. ఈరోజు విన్నారు కదా! చక్కగా. చూడండి మరి మేడం గారు అన్నట్టుగా ఒక ఇల్లాలు ధ్యానం చేస్తే ఆ ఇల్లే మారిపోతుంది. ఆ ఇల్లే కాకుండా తన ఇంటి చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా ఒక అందమైన పూల తోటలా మలుచుకుంటుంది ఆ ఇల్లాలు. సో, అందుకే మన గురువు గారు ప్రతి ఒక్కరికి కూడా ధ్యానం చెయ్యమని ఇంకా, ఇంకా ఏం చెప్పారు ప్రత్యేకంగా అంటే ముఖ్యంగా చేయాల్సింది మహిళలు అని చెప్పేసి. ఆ ఇంటి ఇల్లాలు ధ్యానం చేస్తే ఆ ఇల్లంతా కూడా స్వర్గమే అవుతుంది కదండీ! థ్యాంక్ యూ సో మచ్ మేడం మరొకసారి మీకు. అలాగే మన గురువు గారికి కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ముఖ్యంగా మరీ ముఖ్యంగా మీకు నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌ని ఎవరు కూడా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా పట్టుకొని ఉండకండి. సో, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇంకా మీకు మిగతా నోటిఫికేషన్స్ అందివ్వబడతాయి ఈ ఛానల్ ద్వారా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికి.